ఇండియా అవాయిడ్స్ యుఎస్ కార్న్ ఇంపోర్ట్. సో బేసిక్గా ఇప్పుడు ఇండియా అదేవిధంగా యుఎస్ మధ్యలో ట్రేడ్ వార్ అనేది జరుగుతుంది. ఎస్పెషల్గా యుఎస్ ప్రధానంగా మన మీద టారిఫ్స్ అనేది విధిస్తూ ఉంది. ఎక్కువగా 50% వరకు ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ట్యాక్స్ని వేయడం జరుగుతుంది, 50% వరకు. అయితే ఇండియా వచ్చేసి యుఎస్ సంబంధించినటువంటి మొక్కజొన్న ఏదైతే ఉందో ఆ ఇంపోర్ట్స్ను ఆపివేయడం జరిగిందనమాట. సో దాని మీద కూడా ఇప్పుడు యుఎస్ రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఓకే, సో దానికి సంబంధించిన డీటెయిల్ చూద్దాం. యుఎస్ కామర్స్ సెక్రటరీ హవార్డ్ లుట్నిక్ ఎవరైతే ఉన్నారో క్రిటిసైజ్ చేయడం జరిగింది ఇండియాస్ రెఫ్యూజల్ టు ఇంపోర్ట్స్ యుఎస్ కార్న్. సో దీన్ని ఏ విధంగా వక్రీకరించాడు అంటే, వన్ వే యాజ్ ఇండియా ఎంజాయ్స్ యుఎస్ మార్కెట్ బట్ రిస్ట్రిక్ట్స్ యుఎస్ ఎక్స్పోర్ట్స్. అంటే ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్నేమో ప్రేరేపిస్తుంది, అదేవిధంగా యుఎస్కు సంబంధించిన ఇంపోర్ట్స్ అంటే ఇండియాలో ఇంపోర్ట్స్ చేసుకుంటాగా వాటిని ఆపివేయడం జరుగుతుంది అని చెప్పేసి యుఎస్ కామర్స్ సెక్రటరీ అయినటువంటి హవార్డ్ లుట్నిక్ పేర్కొనడం జరిగింది. కాకపోతే ఇండియా వర్షన్ ఏంటి, బేసిక్గా మొత్తం ఇంపోర్ట్స్ వచ్చేసి 2024-25లో 0.91 మెట్రిక్ టన్స్ మిలియన్ టన్స్ ఉండడం జరిగింది. దాంట్లో మయన్మార్ నుంచి 0.53 ఉంది, ఉక్రెయిన్ నుంచి 0.39 ఉంది, అదేవిధంగా యూఎస్ నుంచి జస్ట్ 1100 టన్స్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, కేవలం 1100 టన్స్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకున్నాం. టారిఫ్ బ్యారియర్స్ వచ్చేసి 15% డ్యూటీ ఉండడం జరిగింది, అప్ టు 0.5 మిలియన్ టన్స్ వరకు. బియాండ్ 50% డ్యూటీ మనం వేసుకోవచ్చు. అయితే జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ బేసిక్గా ఈ మొక్కజొన్న అనేది ఉత్పత్తి అవుతుంది. 94% ఆఫ్ ది యుఎస్ కార్న్ ఈజ్ జెనెటికలీ మాడిఫైడ్. అంటే అర్థం చేసుకోండి, ప్రధానంగా ఇంపోర్ట్కి ఆపడానికి గల కారణం ఏంటంటే జెనెటికల్లీ మాడిఫైడ్. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం బీటీ కాటన్, ఏదైతే జెనెటికల్లీ మాడిఫైడ్ కాటన్ అది, అదేవిధంగా బీటీ బ్రింజల్ ఉంది. సో అది ఇండియాలో లేదు, కాకపోతే ఇదే విధంగా జెనెటికల్లీ మాడిఫైడ్ ఏవైతే ఉన్నాయో వాటిని మన ఇండియా ఇంపోర్ట్ చేసుకోదు. దాంట్లో భాగంగానే యుఎస్లో 94% ఆఫ్ ది కార్న్ అంటే మొక్కజొన్న ఏదైతే ఉందో దాన్ని జెనెటికల్లీ మాడిఫైడ్గానే పండించడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఇంపోర్ట్స్ ఆపివేశారు. అదేవిధంగా డొమెస్టిక్ ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ఇండియా ఇస్ ద 5th లార్జెస్ట్ కార్న్ ప్రొడ్యూసర్. ఓకే, సో మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చేసి 24 రూపీస్ పర్ కేజీ ఉండడం జరిగింది. యూఎస్ ప్రైస్ వచ్చేసి 15 రూపీస్ పర్ కేజీ ఉంది. అంటే యూఎస్లో మొక్కజొన్న ప్రైస్ అనేది తక్కువగా ఉంది. కాకపోతే ఏంటంటే ఎక్స్పోర్ట్స్ వల్ల బేసిక్గా అంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు యూఎస్కు సంబంధించినటువంటి మొక్కజొన్న ఏదైతే ఉందో దాని ప్రైస్ కంపేర్ విత్ ఇండియన్ ప్రైస్తో పోల్చుకున్నప్పుడు తక్కువగా ఉంది. అప్పుడు ఏంటి, ఆటోమేటిక్గా కన్జ్యూమర్ అనేవాడు ఎటు వెళ్తాడు, తక్కువ ధర ఉన్నదాన్నే చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇండియాకు సంబంధించిన ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ డిసిషన్ తీసుకున్నారు.